ధ్రువరతి ఆల్మోస్ట్ 7 మిలియన్ ఫాలోవర్స్ అయితే తనకైతే ఉన్నారనమాట. తను ఏం చేసిందంటే దీపావళి ఎప్పుడు ఒక వీడియో చేసిండు, బాంబులు ఎక్కువగా కాల్చకండి, పర్యావరణాన్ని నాశనం చేయమకండి అని చెప్పి తనైతే ఒక మెసేజ్ పాస్ చేసిన అనమాట. అలా చెప్పడం ముమ్మాటికి తప్పే, నేనైతే తనకు అసలే సపోర్ట్ చేయట్లేదు. సో ఏం చేశారంటే చాలా మంది ఈ విధంగా ధ్రువరతి చెప్పింది కాబట్టి ఇప్పటిదాకా మేము 5,000 రూపాయల బాంబులే కాలుద్దాం అనుకున్నాం, ఇక లెక్క చెయ్యం 10,000 రూపాయల బాంబులు కలుస్తాం, 20,000 రూపాయల బాంబులు కలుస్తాం అని చెప్పి వాళ్ళంతా కూడా రెచ్చిపోయారు అనమాట. ఇక దాంతో ధ్రువరతికి ప్రతి ఒక్కళ్ళు ట్యాగ్ చేయడం, ఈ విధంగా ధ్రువరతి నువ్వు బాంబులు కాల్చొద్దు, టపాకాలు కాల్చొద్దనగా, మేము కాలుస్తున్నాం చూడు, ఈసారి 20,000 కాలుస్తున్నాం, 40,000 కాలుస్తున్నాం అని చెప్పి తనకైతే ట్యాగ్ చేశారనమాట. దాంతో ధ్రువరతికి అయితే మండిపోయింది అనమాట. మండిపోయిన తర్వాత తను బయటకు వచ్చే ఓకే ఈ టపాకులు కాల్చడం వల్ల, ఈ బాంబులు కాల్చడం వల్ల పర్యావరణ నాశనం అయితే మీ హెల్తే ఖరాబ్ అయింది అనేటటువంటి విషయాన్ని నేను మీకు చెప్పా. మీరు నా మాట ఏం లేదు కదా. సో ఇంకోటి కూడా చెప్తున్నా, ఎప్పుడైనా సరే మీరు పెండ తినమాకండి, ఎప్పుడైనా సరే మీరు దొడ్డికి తినమాకండి, खाने में कभी गोबर मत खाना क्योंकि गोबर తినడం వల్ల మీ హెల్త్ దొబ్బిద్ది అనేటటువంటి తన ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన అనమాట. నువ్వెవడ్రా మమ్మల్ని పెండ తినొద్దు అని చెప్పడానికి అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళు తినేటటువంటి రొట్టెలో స్పూన్ పెండ అయితే తినేస్తున్నారు అనమాట. ఈ విధంగా మనోడు ఏదో చెప్తే వీళ్ళు ఏదో ఉంచుకొని ఏదేదో చేస్తున్నారు. మరి మీ సపోర్ట్ ఎవరికి? నేనైతే ఈ పెండ తిన్న వాళ్ళకి, బాంబులు కల్చర్లకి అయితే సపోర్టు.